పరలోకములోను భూలోకములోను నిత్యము కొనియాడబడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పూజలు అందుకుంటున్నటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినానికి మరి యొక్క దేవుని విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు మనం గత కొద్ది రోజులుగా సంఘము అంటే ఏమిటి, సంఘము అంటే ఏమి కాదు అనేటువంటి విషయాన్ని కూర్చి మనం ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మరికొన్ని విషయాల్ని ఆలోచన చేద్దాం. మొదటగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకొని ముందుకు వెళ్దాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎటిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారికి వ్రాస్తూ చెప్పినటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఇందులో 8వ వచనంలో మనం ఆలోచన చేస్తే దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, సంఘము అంటే ఏంటని మనం ఆలోచించాలంటే ఇది మానవ సంబంధమైనది కాదు. సంఘం అంటే మనుషులు ఆలోచన చేసి జరిగించేది కాదు. ఇది క్రీస్తు యేసు ప్రభువునందు నిత్య సంకల్పము. ఇదే నిత్యమైనటువంటి సంకల్పం కలిగినటువంటిది కాబట్టే దీన్ని సంఘము అంటున్నారు. మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుకొని ముందుకు వెళ్ళి వివరణాత్మకంగా తెలుసుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. పరలోకమున్నటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటంటే ఈ యొక్క లోకములో క్రీస్తు ప్రభు ద్వారా తన కొరకు కుమారులుగా అనేక మందిని స్వీకరించడము. క్రీస్తు ప్రభు ద్వారా దేవునికి అనేక మంది కుమారులు తయారవడము, అదే దేవుని యొక్క నిత్య సంకల్పము. అది జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు కలిగినటువంటి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను ఆయన అనుకొని ఈ యొక్క లోకములో సృష్టిని జరిగించి తరువాత క్రీస్తు ప్రభు ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘములో చేరి ఆయనను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిష్కలంకులుగా జీవించడానికి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క సంఘమే ఈనాడు సమాజముగా కూడుకుంటున్నట్టు మనము. ఇది నిత్య సంకల్పము, మానవుల యొక్క ఆలోచన కాదు. దైవికమైనటువంటి సర్దుబాటు అస్సలు కాదు. దైవికమైనటువంటి సర్దుబాటు అంటే ఏ దేవుడైతే ఏముంది, ఎక్కడైతే ఏముంది అని అనుకుంటాం. మానవ ఆలోచన అయితే మనకు నచ్చినట్టుగా మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుని యొక్క సంకల్పాన్ని మనకు నచ్చినట్టుగా ఆలోచన చేయడానికి ఎలాంటి పరిస్థితులలో కుదరదు. మనం ఆ రీతిగా చేసి దేవుని యొక్క ఉగ్రతను పొందుకోకూడదు. తేలేటువంటి విషయం ఏంటంటే ఇది నిత్య సంకల్పము అనేటువంటి విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, మనము దేవుని యొక్క సంఘాన్ని మన యొక్క ఆలోచనలకు పరిమితి చేయకూడదు. దేవుని యొక్క సంఘాన్ని మనకు నచ్చని రీతిగా మనం ఏర్పాటు చేసుకోకూడదు. దేవుని యొక్క సంఘాన్ని మన సర్దుబాటును బట్టి జరిగించకూడదు. ఎందుకు అనినా ఇది క్రీస్తు ప్రభువునందు నిత్య సంకల్పము.
ఇది దేవుని యొక్క ఏర్పాటు. అనేక ఆత్మలు రక్షింపబడి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంకల్పము. కాబట్టి మనము దీనిని ఎప్పుడు కూడా మానవ సంబంధంగా ఆలోచన చేయకూడదు, లేదా మానవ సంబంధమైనటువంటి సర్దుబాటుగా దీనిని జరిగించకూడదు. లేఖనానుసారంగానే జరిగించాలి. ఇది లేఖనానుసారమైనటువంటి సంఘము, ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘము. అపోస్తుల ద్వారా మొదటి శతాబ్దంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో రూపుదిద్దుకున్నటువంటి సంఘము. ఆ యొక్క సంఘములో మనము సభ్యులుగా ఉండాలే కానీ మనుషుల చేత ఏర్పాటు చేయబడింది. మనుషులు తనకు నచ్చిన రీతిగా సిద్ధపాటు చేసుకునింది. అది సంఘము అని పిలువబడదు దేవుని యొక్క కృపలో.